ఒక కొబ్బరి చెట్టుకి రైట్ అయిన మెథడ్‌తో ఎట్లా మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి? అంటే న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అనేసి చాలామంది అడిగారనమాట. సో, ఈ సమ్మర్ రావడానికి ముందు ఈ ఫిబ్రవరి ఎండింగ్‌లో మార్చ్ ఫస్ట్ వీక్ లోపు చేసుకుంటే సో, మీ ట్రీ హెల్తీగా ఉంటాయి సమ్మర్స్‌లో. సో, దానికి మనం తీసుకున్నది వచ్చి ఇది ఆవెరువు అయితే తీసుకున్నాము. ఆవెరువు చాలా మంచిదనమాట. సో, న్యాచురల్ మెన్యూరు. ఇంకొకటి వచ్చి ఇది వేపపిండి అయితే తీసుకున్నాము. సో, ఇంకొకటి వచ్చి ఇది వర్మీ కంపోస్టు. ఈ మట్టి పురుగు, మణ్పురుగు అంటారు కదా! సో, అది ఉంటుంది. సో, అది చాలా బలం అనమాట. సో, అది లేక ఇది కోడి ఎరువు తీసుకున్నాము. సో, దీంతో పాటు మీరు మేక ఎరువు అట్లా ఏమైనా తీసుకుంటే కూడా చాలా బెటర్‌గా ఉంటది. ఎందుకంటే మేక ఎరువు వచ్చి అన్ని టైప్ ఆఫ్ మంచి మూలిక అయిన లీఫ్ ఎగ్జాంపుల్ వేపాకు, అడవిలలో అంతా బాగా ఏదేదో మేస్తది కదా! సో, అదంతా ఉంటే అది చాలా కోకోనట్‌కి హెల్తీగా ఉంటదనమాట. సో, ఈ స్టెప్స్‌ని ఫాలో చేసుకోండి. సో, ఎవరైనా కోకోనట్ ట్రీ ఉన్నోళ్ళు ఫెర్టిలైజర్స్ తేవాలంటే న్యాచురల్‌గా సో, ఈ మెథడ్‌ని ఫాలో అయితే చేసుకోండనమాట. సో, అది లేక మీరు సమ్మర్స్‌లో వాటర్ లేనోళ్ళు వచ్చి హాఫ్ మూన్ కింద అంటే హాఫ్ మూన్ అంటే ఈ సగం మాత్రం ఫెర్టిలైజర్ చేసుకోండి. ఇంకా హాఫ్ మూన్ వచ్చి వర్షాకాలంలో జూలైలో అలాంటి టైంలో మీరు వేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటదనమాట. వాటర్ తక్కువ ఉన్నోళ్ళు. సో, వాటర్ మంచిగా ఉండేవాళ్ళు ఫుల్ మంచి రౌండ్ వేసుకోవచ్చు. సో, మీరు ఒక 25 కేజ్ ఒక 50 కేజీ వేయొచ్చు న్యాచురల్ మెన్యూర్ అంటే. దాన్ని 6 మంత్స్‌గా డివైడ్ చేసి ఒక 25 కేజీ ఆఫ్ మీరు ఆవు ఎరువు, మేక ఎరువు 2 మిక్స్ చేసి తీసుకోండి. ఒక 2 కేజీ ఆఫ్ మీరు వేపపిండి ఉండాలి. 2 కేజీ ఆఫ్ వర్మీ కంపోస్టు. కోడి ఎరువు వచ్చి వర్షాకాలంలోనే వేయండి. ఎండాకాలం వేయొద్దు. ఎందుకంటే ఇది వచ్చి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మీకు కరెక్ట్ ఉంటదనమాట. సో, ఫస్ట్ చెట్టు నుంచి నేను చూడండి ఒక 3 ఫీటు 4 ఫీట్ ఆ రేంజ్‌లో తీసుకున్నాననమాట. సో, తీసుకొని ఫస్టు మనం వచ్చి ఈ ఆవెరువు నేను హాఫ్ మూన్ కింద వేస్తున్నాను. మంచిగా చూడండి ఈ హాఫ్ మూన్ కింద వేసేసాను అనమాట. అంటే కొంచెం డ్రై మంచి ఎండిపోయి ఉండాలి. ఖచ్చితంగా ఒక 2 మంత్స్ అయినా ఆవెరువు వేసి మంచి ఎండిపోయి ఉండేవాళ్ళు సో, ఇట్లా వేసుకోండి. హాఫ్ మూన్ కింద వేసి చూపిస్తున్నా. హాఫ్ మూన్ కింద వేయడం అనేది చాలా మంచిదనమాట. సో, దాంతోపాటు మేక ఎరువు ఉండేవాళ్ళు మేక ఎరువు వేసుకోండి. కోడి ఎరువు నేను సగం వేసుకుంటున్నాను. హీటే కానీ మా ఏరియాలో చాలా వాటర్ ఉన్నాయి. బీభత్సమైన వాటర్ ఉన్నాయి. సో, అందుకని నేను కోడి ఎరువు కొంచెం వేస్తుంటున్నాను. వేసుకున్నాక ఇప్పుడు మనం దీంతోపాటు వేపపిండి అనేది వేయాలి. సో, వేపపిండి వచ్చి చాలా బలం. సో, ఆవెరువుతో కలిపి వేయడం వల్ల కోకోనట్ ట్రీ తొందరగా తీసుకోకుండా ఎనర్జీస్ని న్యూట్రిషన్స్ని స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో, అందుకనే మనం ఈ వేపపిండిని వేస్తున్నాం. సో, వేపపిండి వేసేసాము. సో, దీంతోపాటు ఫైనల్గా మనం ఈ వర్మీ కంపోస్ట్ వేయాలి. ఎందుకంటే వర్మీ కంపోస్టు సో, ఆ మట్టిలో పురుగు అంతా ఉంటుంది కదా, తెలుగులో ఏమంటారు మరి. సో, అది వచ్చి చాలా బలమైన పురుగు అనమాట. సో, దీంట్లో ఎగ్స్ అంతా ఉంటుంది కాబట్టి సో, ఈ ఎరువులలో బలమైన ఉండే చోట్లోనే అది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో, ఇది మనం వేసుకోవాలన్నమాట. చాలా మంచిది. సో, హాఫ్ మూన్ కింద వేసేస్తున్నా. సో, ఇప్పుడు వేసేసినాము చూడండి. కోడి ఎరువు సగం వేసుకోవాలి చెప్పినా కదా సమ్మర్స్లో హీట్ అని. సో, అందుకని సో, ఇది వేసుకొని నేను ఇంకో జూలై సీజన్లో ఏం చేస్తానంటే ఇంకొక హాఫ్ మూన్ కింద అటు సైడ్ నేను ఫెర్టిలైజర్స్ అయితే ఫీడ్ చేస్తాను. ప్రజెంట్ సమ్మర్స్లో తక్కువ వాటర్ ఉండేవాళ్ళు హాఫ్ మూన్ కింద చేసుకుంటే మీకు బెటర్ ఉంటాయి. అట్లా మంచి వాటర్ ఉన్నాయనేవాళ్ళు ఫుల్ మూన్ కింద అయితే చేసుకోండి. చేసేసి ఫైనల్ టచ్ ఏమి ఇవ్వాలి మనం అంటే ఇట్లా క్లోజ్ చేసేయాలి. మొత్తం చేసిన ఖతం ఇంకా. సో, ఇట్లా చేసి వాటర్ అయితే మనం నార్మల్గా ఇట్లా 3 డేస్ వన్స్ వదులుతాము. సో, అలా వదిలేయాలి. ఇది వచ్చి న్యాచురల్ మెథడ్ కాబట్టి చాలా మంచిగా ఉంటుంది. ట్రీ హెల్తీగా ఉంటుంది. సో, న్యాచురల్ కాబట్టి ఎప్పుడు బాగుంటుంది. ఇయర్లీ 2 టైమ్స్ ఫాలో చేసుకోండి. 3 టైమ్స్ చేసుకున్నా ఇంకా చాలా మంచిది. 4 చేసుకుంటే బెటర్ ఉంటుంది. సో, ఈ స్టెప్స్ని ఫాలో చేసుకొని మీరు ఫెర్టిలైజర్స్ ఎట్లా వేయాలని తెలుసుకోండి. థ్యాంక్ యూ.